హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి గారు మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే 'మనశంకర వరప్రసాద్' మూవీ సూపర్‌గా ఉంది అని చెప్పచ్చు. సూపర్ అంటే సూపర్. ఈ మూవీలో చిరంజీవి గారు తన లుక్స్ కానీ, ఆయన నటించే తీరు కానీ, అలాగే ఆహ్, ఆయన కామెడీ టైమింగ్ కానీ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి విషయానికి వస్తే మాత్రం ఈయన ఎప్పుడు దొరుకుతాడా? ఎప్పుడు రోస్ట్ చేద్దామా? అని చూసేవారికి ఈసారి కూడా దొరకలేదు. ఎందుకంటే ఆయన సినిమా ఎప్పుడు ఫెయిల్ అయితుందా అని చూసే డైరెక్టర్స్ కానీ, నిర్మాతలు కానీ అందరూ చాలామంది ఎక్కువగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడికి తెలుసు. ఆహ్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎలాంటి సినిమా కావాలి, ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకెళ్తారు కాబట్టి, ఎలాంటి సినిమా తీయాలన్నది ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి, ఆయన ఎప్పుడు కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌నే టార్గెట్ చేస్తాడు. కాబట్టి ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి మరో హిట్ కొట్టాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో 'నయనతార' గారి ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఆమెకిచ్చిన రోలు మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేశారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 'ఎఫ్2లో' చూసాం కదా! బాయ్స్ సపోర్ట్ చేస్తాడు అనిల్ రావిపూడి. ఈసారి మాత్రం గర్ల్స్‌కి సపోర్ట్‌గా ఈ సినిమా తీశాడని చెప్పవచ్చు. మొత్తం ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆహ్, ఒక పార్టీలో ఆడవాళ్ళ మధ్య జరిగే విశేషాల గురించి చాలా బాగా చెప్పాడు. సినిమాకు మాత్రం చాలామంది క్లాప్స్, విజిల్స్ వేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆహ్, సినిమా బాగుంది. అలాగే వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంది. కానీ సినిమాలో అక్కడక్కడ కొన్ని డౌన్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇగ సినిమా అన్నాంక కంపల్సరీ ఉంటాయి కాబట్టి అవేం పట్టించుకోనవసరం లేదు. ఈ సంక్రాంతికి మాత్రం మీరు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి చూసే సినిమాలాగా 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా ఉంది. కాబట్టి మీరందరూ ఫ్యామిలీతో వెళ్లి హ్యాపీగా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ మాత్రం 4.5 ఔట్ ఆఫ్ 5. ఈ 5.5 కూడా ఎందుకు తీశానంటే అక్కడక్కడ కొన్ని డౌన్ ఫాల్స్ ఉన్నాయి. అందువల్లే 0.5 తీయడం జరిగింది. మొత్తానికైతే మీరందరూ వెళ్లి కలిసి సినిమాను ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అది మాత్రం మర్చిపోకండి. బై.